జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై ప్రశ్న రావణ్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల కారణంగా ఆయన ఇప్పటికే పోలీసులు 4 పర్యాయాలు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. వెనువెంటనే బెయిల్ రావడంతో మరో కేసు పెట్టి మళ్ళీ జైలుకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ విషయంలో ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా అన్నటువంటి పరిణామాలు రాష్ట్రంలో నెలకొన్నాయి. ప్రశ్న రావణ్ వ్యవహారం చూస్తుంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కోసం కూటమి ప్రభుత్వం చేస్తుందా, లేకపోతే అటువంటి నాయకుల్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ప్రస్తుతం ప్రశ్న రావణ్ విషయంలో జనసేన పార్టీ నాయకులందరూ కూడాను ఆయన వ్యవహార శైలిపై మూకుమ్మడి దాడి చేస్తున్నారు. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ పిసిని చంద్రమోహన్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ప్రశ్న రావణ్ వ్యవహారం ప్రస్తుతం రావణ కాష్టంలాగా రాస్తుంది. ఆయన కేవలం పవన్ కళ్యాణ్ మునుపుట్లో చేసినట్టు వ్యాఖ్యల్ని ఆయన నోటి మళ్ళీ ఒకసారి పునరుద్ధరించారు తప్ప ఆయన ఏం అనుచిత వ్యాఖ్యలు చేశారని ఈ పదే ఆయన అరెస్ట్ చేస్తున్నారు. ఏదైతే జోసెఫ్ అలియాస్ రావణ్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఈ భారతదేశ ప్రజలు అలాగే తెలుగు ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి చేష్టలు కానీ ఆయన ఆడినటువంటి మాటలు కానీ ఆక్షేపణీయమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే పవన్ నేను ప్రశ్నిస్తాను, గుడ్డలు తీసి కొడతాను, చెప్పులతో కొడతాను అన్న మాటని కేవలం ఆయన మాటల్ని ఈ నోటంటే వచ్చాయి తప్ప ఆయన కొత్తగా ఒక ఉప ముఖ్యమంత్రిని కానీ అలాగనే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఎక్కడ మాట్లాడలేదుగా. అది ఏదైతే అంటున్నారో అది హాస్యాస్పదం. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారి ద్వారా వచ్చినటువంటి ఆనాడు ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులుగా మాట్లాడినటువంటి మాటలు ఏ అంశంలో మాట్లాడినారు, ఎందుకు అలా మాట్లాడవలసిన అంశం వచ్చింది, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో 2019 నుంచి 24 వరకు కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి వారి వ్యక్తిగత హననం చేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులను అందరిని కూడా హననం చేసినటువంటి పరిస్థితుల్లో ఇంకా అంటే ఆయన ఏదైతే ప్రజల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం, ప్రజల జీవన విధానంలో మెరుగైనటువంటి మార్పులు తీసుకురావడం కోసం అన్నీ కూడా ఏవైతే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అన్నింటినీ కూడా ఒడిదుడుకులు అన్ని చూడుగా ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఇంకా వ్యక్తిగత హననం చేస్తూ బాధ కలిగించినటువంటి అంశంలో ఒక్కసారి ఒక మాట అన్నారు. అనక తప్పది ఎవరు మనమే కాదు, మానవ సహజం. అది కూడా ఏదైతే నన్ను ఆ విధంగా అన్నటువంటి అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తిగత హననం, నేనైతే డబ్బులు తీసుకుంటా ఉన్నాడు. ఈరోజు డబ్బులు ఆయన తీసుకోవడం అన్నది ఏ పార్టీ దగ్గర కానీ ప్రజల దగ్గర కానీ అలాగే డబ్బులు తీసుకుంటున్నారంటే భారత ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఆయన మాట్లాడే మాటల దగ్గర చంద్రబాబు నాయుడు కూడా టార్గెట్ చేశారు. అదేవిధంగా భీమవరం కావచ్చు, అదేవిధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ నేతృత్వం వచ్చిన నియోజకవర్గాల్లో దళితులపై అణగారినతనాన్ని విషయంలో ప్రశ్నిస్తానని వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ నోట ఆ ఘటనను మాత్రం చిన్నపిల్లల మధ్యన తగాదాగా అభివర్ణించుకుంటూ ఆ విషయాన్ని కనీసం తెరపైకి తేకుండా వ్యవహార శైలి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లేదు, అలాంటిది ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో ఏ ఒక్క వ్యక్తికి ఎవ్వరికి కులమత భేద అభిప్రాయాలు లేకుండా ఎవరికి హాని జరిగినా ఎవరి పట్ల ఎవరికి ఏమైనా చెయ్యాలన్నా ఆయన సొంత కష్టార్జితం కష్టించినటువంటి డబ్బులను వారికి ప్రతి ఒక్క కుటుంబానికి డబ్బులు ఇచ్చి వారి జీవన విధానంలో మెరుగైనటువంటి మార్పులు తీసుకొని వచ్చినటువంటి ఏకైక నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈ విధంగా ఎదుగుతున్నటువంటి పరిస్థితులను చూసి వారవలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఇది ఆంతర్యం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా చదివి పరిశీలన చేయవలసిన ఆవశ్యకత, అవసరం అందరి మీద ఉంది. ఎందుకంటే రాజ్యాంగం తెలుసుకోకుండా రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల్లో ఏదైతే భారత రాజ్యాంగం ఒరిజినల్ భారత రాజ్యాంగం భారత పార్లమెంట్లో ఉంటుంది, అది తీసుకొని చదివితే
ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది. కృష్ణా రావణ్ విషయంలో ఈరోజు జగన్ ట్వీట్ చేస్తూ న్యాయ వ్యవస్థపై కూటమి ప్రభుత్వం కనీస గౌరవం లేదు, ఓవైపు అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపిస్తారు, న్యాయస్థానం బెయిల్ ఇస్తుంది, అయినా మళ్ళీ అరెస్ట్ చేస్తారు, బెయిల్ ఇచ్చి న్యాయస్థానం దగ్గర వారికి న్యాయం జరుగుతుంది, కానీ ఈ కూటమి ప్రభుత్వ వ్యవహార శైలిపై న్యాయం జరగట్లేదు, ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమే. కృష్ణా రావణ్ని 10 అరెస్ట్ చేసి సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ కూడా ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారా? ఆయన చేస్తున్న అంశంలో ఇదొక అంశం. ఏదైతే విచ్ఛిన్నకర శక్తుల్ని ఈ ఆంధ్రప్రదేశ్ని అశాంతికి గురి చేయాలా, ఆంధ్రప్రదేశ్లో అశాంతికి గురి చేసి వారి విద్వేషాలు నెలకొల్పాలనే కుయ్యత్తుల్లో భాగంగానే ఇది జరుగుతుంది. అందులో భాగంగానే ఎంతోమందికి ఆయన ప్రభుత్వంలో ఎంతోమంది దళితులు ఊచకోత జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి అని ఏనాడు కూడా బయటకు వచ్చినటువంటి దాఖలు లేవు, వాళ్ళని పరామర్శించినటువంటి దాఖలు కూడా లేవు. ఆనాడు కూడా వాళ్ళని పరామర్శించి ఆ కుటుంబానికి ఆదుకున్నటువంటి వ్యక్తి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి అఘాత్యాల్లో ఏదైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకున్నటువంటి మహనీయుడు, మహానేత శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడిని ఆడిపోసుకుంటే ప్రజలు క్షమించరు. అట్లనే ఇంకోటి ఏంటంటే మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అరెస్ట్ చేస్తున్నారు, బెయిల్ వస్తుంది, ఇది ఆల్రెడీ న్యాయ నిపుణులుగా న్యాయస్థానంలో కల్పితం చేస్తూ ఉంటారు, అది జరుగుతూ ఉంటుంది. కానీ ఆయన మీద నేరారోపణలు జరిగినటువంటి కేసుల్లో ఏదైతే ఉగ్రవాద చర్యలు, ఈ భారతదేశానికే రాజ్యాంగం ప్రప్రదమైనది, మానవ హక్కులను ఏదైతే ఫండమెంటల్ రైట్స్ను ఉల్లంఘన చేసినటువంటి పరిస్థితుల్లో అది ఏదైతే అవతల వారికి ఫండమెంటల్ రైటును ఉదాహరిస్తూ ఉన్నారో అదే ఉదాహరణ మనకు కూడా వర్తిస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్ గారిని చాలామంది ఈరోజు కృష్ణా రావణ్ని సమర్థించుకుంటూ వస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం తప్పు చేస్తుంటే, లేకపోతే ఆయన వ్యక్తిగత దూషణలకు ప్రేరేపితం చేస్తున్నాడు కాబట్టే ఈ చర్యల్లో భాగమే ఈ అరెస్టులు, బెయిల్ అంట. ప్రకాష్ రాజ్ అన్నవాడు ఆయన ఏంటంటే మాట్లాడుతున్నాడు, ఆయన ఏం మాట్లాడుతున్నా కూడా అర్థం కానటువంటి పరిస్థితులు. ఒక ఉగ్రవాద చర్యలు చేసినటువంటి ఆ దిశగా వెళ్తున్నటువంటి వ్యక్తిని వెనకేసుకొని ఈయన కూడా ఒక ఉగ్రవాది చర్యల్లో భాగంగానే. ఎందుకంటే దానికి ప్రధానమైన అంశం మీకు చెప్తా ఉన్నాను. భారత రాజ్యాంగాన్ని ఏ ప్రామాణికం తీసుకున్నారు? ఏదైతే 22 పట్టికలు ఉంటాయి భారత రాజ్యాంగంలో, ఏదైతే 3వ అధ్యాయం కానీ 4వ అధ్యాయం కానీ 3వ అధ్యాయంలో ప్రప్రదంగా ఏదైతే రాముడు పాలించినటువంటి రామరాజ్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాజ్యాంగంలో పొందుపరిచారంటే రాముడు ఉన్నాడు, సీతమ్మ తల్లి ఉన్నది. అందుకనే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి, రాజ్యాంగంలో రాసినటువంటి హక్కులు ఉల్లంఘన జరిపించినటువంటి వ్యక్తిని ఈరోజు ఉగ్రవాది అనకపోతే ఏమంటాం? ఆ ఉగ్రవాది చర్యలు చేసినటువంటి వాడిని వెనకేసుకొని వస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉగ్రవాద చర్యలకు అనుమతించినట్లే, వాళ్ళు కూడా అందులో భాగస్వాములు అయినట్లే అని చెప్పేసి ప్రజలు ఈరోజు భావించి తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. కనుక ప్రస్తుతం ఈయన్ని నెటిజన్లు సమర్థించిన ఒక పక్క అయితే, మొన్న కాపు అంశాన్ని తెరపైకి తెచ్చినటువంటి జగన్ భంగపడిన తర్వాతే కృష్ణా శ్రావణ్ను మళ్ళీ తెరపైకి తెచ్చాడు. 2 ఏళ్ళు సక్సెస్ఫుల్గా పాలన పూర్తి చేసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో సంబరాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో డైవర్ట్ పాలిటిక్స్ దిశగా జగన్ ఒక వ్యూహం రచించడంలో భాగమే కృష్ణా శ్రావణ్ ఈ వ్యాఖ్యలు చేయడానికి దోహదపడిందా? ఏదైతే రాజ్యాధికారానికి దూరంగా ఉన్నటువంటి కాపులు, ఎందుకంటే జనాభా దామాషా పద్ధతిలో న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎవరు ఏలాలి, భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో అన్ని కూడా సమాన హక్కులు కల్పించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. అదే దిశగా అనేక కులాలు ఏళ్తా ఉన్నటువంటి తరుణంలో ఈ ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా కలిగినటువంటి కాపులు, అలాగే బీసీ కులాల్లోనే అత్యధిక జనాభా, ఏకైక కులం బీసీ కులాల్లోనే అత్యధిక జనాభాగా ఉన్నటువంటి ఏకైక కులం తూర్పు కాపులు. ఈ అన్ని కాపులు కలిస్తే ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం రావాలి, మన పాలన మనం చేసుకోవాలి, మన ద్వారా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు ఒక మంచి పాలన అందించాలని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు. అటువంటి తరుణంలో మీరు ఏదైతే కులం ఆపాదించాలి, ఏదైతే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి కులం నిలబడుతుంది, ప్రజలు నిలబడుతున్నారని చెప్పి కుయ్యత్తుల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
వారికి కులం ఆపాదించాలని చెప్పేసి కుయ్యత్తులు పన్నుతూ ఉన్నారు తప్ప ఆయనకు కులం కానీ ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ప్రజల మనిషి. ప్రజలు ఏదైతే ప్రజల తాడిత పీడిత నిమ్న వర్గాలు ఎస్సీ బీసీ మైనార్టీల పక్షాన వాళ్ళకి ఏం జరిగినా ఉంటారు. వెంటనే వారి పట్ల ఉండి ఆయన సొంత డబ్బులను ఏదైతే ఆయన సొంత కష్టార్జితాన్ని ఇచ్చినటువంటి నాయకుడి భారతదేశంలో ఎవరిని చూడలేదు, చూడలేము. ఈ విషయంలో కేవలం జనసేన పార్టీ నాయకులు మాత్రమే స్పందిస్తున్నారు కానీ ఒక బీజేపీ కానీ ఒక టీడీపీ శ్రేణులు ఎవరో కూడాను ప్రశ్నా శ్రావణ్ ఉప ముఖ్యమంత్రిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎవ్వరూ నోరు మెదపకపోవడం వెనుకున్నటువంటి కారణం ఏమొచ్చు? ఆయన చంద్రబాబు నాయుడు కూడా ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికి కూడా అంటే వాళ్ళకు కూడా వాళ్ళ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కూటమిలో ఉన్నప్పటికి కూడా వాళ్ళ స్టాండ్ వాళ్ళకు ఉంటుంది. అందులో భాగంగానే ఏదైతే రాజ్యాంగ ఉల్లంఘన దేశద్రోహులుగా ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళని ప్రకాష్ రాజు లాంటి వాళ్ళని కానీ అలాగే జోసెఫ్ అలియాస్ రావణ్ గాడు ఉన్నాడో అలాంటి వారిని తరిమి కొట్టాలా, క్షమించకూడదు ప్రజలు. పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి గురించి కూటమిలో భాగంగా ఉన్నటువంటి బీజేపీ టీడీపీ శ్రేణులు ఎవ్వరూ కూడా నోరు మెదపకపోవడం వెనకున్నటువంటి ఆంతర్యం ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకుంటున్నారు. అది ప్రశ్నించుకోవచ్చు, కానీ వాళ్ళు అక్కడక్కడ ఏదో కొన్ని మాట్లాడుతూ ఉన్నారు. అయినప్పటికి కూడా వాళ్ళు ప్రశ్నించవలసిన బాధ్యత వారి మీద ఉంది. ఇది కూడా మేము మాట్లాడతాం, మీద కూడా తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. కనుక ఇది ఇప్పుడప్పుడే చల్లారే పరిణామంగా కనిపిస్తుంది. అరెస్ట్ చేస్తున్నారు, సెక్షన్ వేయడంలో లోపమా బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన తర్వాత మరొక కేసు పెడుతున్నారు, అరెస్ట్. మరి ఈ పరంపర కొనసాగడమేనే దీనికి ఏమైనా ఫుల్ స్టాప్ పడుతుంది. అవసరం అనుకుంటే తన్ను హత్య చేసేయండి, లేకుంటే నేను ఆమరణహార చేసుకొని నేను హతమార్చబడతాను అని చెప్పేసి ఆయన బాహాటంగా ఒక సోషల్ మీడియా పోస్ట్ కూడా చేసి ఎవరిని భయపెడతాడు? చేసినటువంటిది భారత రాజ్యాంగ హక్కుల్లో లిఖింపబడినటువంటి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిపి భారత రాజ్యాంగాన్నే శంకించి భారత రాజ్యాంగం మీద ఏ విధమైనటువంటి గౌరవం లేకుండా, రాజ్యాంగం ఎవరికైనా రాజ్యాంగం అందరికీ ప్రధానమైన హక్కులు అందరికీ ఉన్నాయి కదని చెప్పేసి నా ఇష్టానుసారంగా ఏదైతే ఉగ్రవాద చర్యలు చేస్తూ ఉన్నాడు, ఉగ్రవాద చర్యలకు పాల్పడినటువంటి ఏ ఒక్క వ్యక్తినైనా క్షమించరాదు. ఇది భారత రాజ్యాంగానికి కానీ భారతదేశ స్ఫూర్తికి విఘాతం. అందుకని ఇలాంటి వాళ్ళని క్షమించకూడదు. తరిమి జనాలు కొడతారు. వీడు చనిపోవడం కాదు, వీడు ఉరిపోసుకోవడం కాదు, వీడు ఆత్మహత్య చేసుకోవడం కాదు. ఇలాంటి కవ్వింపు చర్యలు మానుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలి. బహిరంగంగా క్షమాపణ చెప్పి నేను చేసినటువంటి తప్పులు ఒప్పుకుంటా ఉన్నాను, ఇది ఒక పార్టీ అధ్యక్షుడో ఇంకొకడో చేపించాడని చెప్పేసి ముక్కు నేలకు రాసుకొని క్షమించమని ప్రజలకు అడిగితే ఆ రోజు క్షమిస్తారని చెప్పేసి తెలియజేయాలి. లేదంటే ఇది కాకపోతే ఇది మాత్రం కేవలం జగన్మోహన్ రెడ్డి ఆయన చేత ఈ వ్యాఖ్యలు చేపించే విధంగా ఉన్నారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు, నిజమేనా? అది కనిపిస్తూ ఉంది కదా. ఎవరు మాట్లాడుతున్నారు? ఆల్రెడీ ఏదైతే ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించినటువంటి మాట్లాడుతూ కించపరుస్తూ ప్రజాస్వామ్యాన్ని ఇతిహాసం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తిని వెనకేసుకొని ఎవరు వస్తూ ఉన్నారు ఈరోజు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ అధినేత వారిని మాట్లాడమని చెప్పేసి ఆడియోలు కూడా రిలీజ్ అయిపోయాయి. ఆ రిలీజ్ అయినటువంటి తరుణంలో ఇది ఒక కుయ్యత్తుల్లో భాగంగానే దీన్ని తిప్పికొట్టడానికి ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ప్రధానంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో 80% ఉన్నటువంటి హిందువులు, ప్రధానంగా హిందువులు, ఆ హిందువ భావజాలం, సనాతన భావజాలాన్ని మీద ఏదైతే ముక్కోటి దాడి చేస్తూ ఉన్నారో ఇలాంటి వాళ్ళని వెనకేసుకొస్తున్నటువంటి ఇలాంటి పార్టీని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వేరే పార్టీలు వస్తే వాళ్ళని తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రజల మీద, మనందరి మీద ఉంది. ఎందుకంటే ఇలాంటి చర్యలు ఇంకా విస్తృతమైతే భారతదేశ సౌభ్రాతృత్వానికి ప్రమాదకరం. ఇలాంటివి క్షమించడానికి లేదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. కనుక 2019-24 మధ్య పవన్ కళ్యాణ్ ఉద్దేశించి సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్వార్టరీ అంతా కూడాను తన ఫ్యామిలీ జోలికి వెళ్ళి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఒక ఆవేదనతో ఈరోజు పవన్ కళ్యాణ్ అప్పట్లో ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. ఆ వ్యాఖ్యలను మళ్ళీ పునరుద్ధరించి ఈరోజు
ప్రశ్న 7 ఆ వ్యాఖ్యలు మాత్రం ఈరోజు ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. అటువంటి వ్యక్తిపై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది రాజ్యాంగ విరుద్ధమైనది. ఒక దేశద్రోహగా రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు చేసినటువంటి ప్రయత్నంలో సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వెనకుండి ఆటలాడిస్తున్నారని చెప్పి ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తారు. ఇటువంటి వారిని క్షమించడానికి కూడా లేదని, కాకపోతే ఇటువంటి వారిని సమర్థించుకుంటూ వస్తున్న పార్టీలకు కానీ అదే వ్యక్తులకు కానీ ప్రజలే తరిమి కొట్టే రోజు సమీపంలో ఉంది. ఇటువంటి వారిని ఎవరైనా గనక వెనకేసుకొస్తే మాత్రం ప్రజలు గమనిస్తున్నారు. హిందువులు మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రశ్న రావణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా యావత్ హిందువులు కూడాను తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇటువంటి వారిని వెనకేసుకు వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా శిక్షింపబడాలి. దానికి చట్టం తన పని చేసుకుంటూ పోతున్న క్రమంలో న్యాయస్థానం బెయిల్ ఇస్తుంది అంటే ఆ సెక్షన్ల ఆధారంగా ఇచ్చే పరిణామాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆయన వ్యాఖ్యలపై కఠిన శిక్ష విధించడం ఓవైపు చట్టం, మరోవైపు ప్రజలు కూడా ప్రజాక్షేత్రంలో ఈయన వ్యాఖ్యలు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. మరి భవిష్యత్తులో ప్రశ్న రావణ్ విషయంలో చట్టపరంగా ఎటువంటి శిక్షకి గురవుతాడా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.